గమనించాలి. ఎవరైతే తమ యొక్క జీవితంలో రక్షణ, మారు మనసుకు, పరిశుద్ధతకు, నీతికి, యథార్థతకు చోటిస్తారో వారు శ్రేష్టమైన పరలోక రాజ్యంలో చోటును పొందుకుంటారు. అంతే కదండి. ఎవరైతే తమ జీవితంలో రక్షణకు, మారు మనసుకు, పరిశుద్ధతకు, నీతికి, యథార్థతకు, దేవుడు మెచ్చినట్లుగా జీవించే ఆ ఆలోచనకు చోటిస్తారో వారు రేపటి దినాన మరణం సమీపించాక శ్రేష్టమైన పరలోక రాజ్యంలో చోటును పొందుతారండి. మరి మన జీవితం ఎలా ఉన్నది? మన జీవితంలో రక్షణకు చోటిస్తున్నామా, పాపముకు చోటిస్తున్నామా, మారు మనసుకు చోటిస్తున్నామా, దేవుడు అసహించుకుని జీవితానికి చోటిస్తున్నామా, పరిశుద్ధతకు చోటిస్తున్నామా, పాపముకు చోటిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం, మన జీవితంలో రక్షణకు చోటిద్దాం, పరిశుద్ధతకు చోటిద్దాం, నీతికి చోటిద్దాం. రేపటి దినాన మరణం సమీపించాక శ్రేష్టమైన పరలోక రాజ్యంలో చోటును పొందుకుందాం, నరకమును తప్పించుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.